ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము. మై కమాండ్ ఈజ్ దిస్, లవ్ ఈచ్ అదర్ యాజ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 వర్స్ 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ ఈ లోకములో ఏ ప్రేమకు సాటిరాదు. ప్రేమ సమస్త దోషమును కప్పుతుంది అనే వాక్యము కేవలం దేవుని ప్రేమలో మాత్రమే నెరవేర్చబడుతుంది. మనం ఎన్నిసార్లు ఆయన వ్యతిరేకించినా, మనం ఎన్నిసార్లు ఆయన నామానికి అవమానమును కలిగించినా, ఆయన్ను తృణీకరించినా, మన యేసయ్య మాత్రం అవేవి కూడా జ్ఞాపకం చేసుకోకుండా మనందరికీ అనుదినము నూతన వాత్సల్యముతో నింపుతున్నాడు, ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు కదండి. ఈ రోజున ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవం అని పేరు పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఆ ప్రేమ ఏ ప్రేమైనా కావచ్చు. తల్లిదండ్రులు బిడ్డలపైన చూపుతున్నదైనా, అన్నదమ్ముల ప్రేమైనా, భార్యాభర్తల మధ్య ప్రేమైనా, స్నేహితుల మధ్య ప్రేమైనా, లేదా ఒక యవ్వన పురుషుడు ఈ మధ్య ఉన్న ఆకర్షణ అనగా వారు అనుకునే ప్రేమైనా, ఏదైనా సరే ఈరోజు ఒక్కరోజు మాత్రమే వీరు కనబరుచుటకు ప్రయత్నిస్తుంటారు. వాట్సాప్ స్టేటస్లు పెడుతుంటారు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతుంటారు. మరి తరువాత ఆ ప్రేమ ఉండదా? ఆ వాత్సల్యత తల్లిదండ్రులపై చూపలేరా? ఆ అనురాగము భార్యాభర్తల మధ్య నిరంతరం ఉండదా? అయితే దేవుడు ప్రేమను గురించి ఒక వాక్యంగా చెప్పడం లేదు, ఒక ఆచారంగా చేయమనడం లేదు. ఆయన దానిని ఒక ఆజ్ఞ అని తప్పక పాటించాల్సిందేనని చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నాడండి. ఆయన అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము ఒకరినొకరు ప్రేమించుకోండి అని. మరి ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమ ఎటువంటిది అని వాక్యములో మనము చూస్తే అనేకమైన వాక్యములు దేవుడు వ్రాయించాడు. తల్లి మరచినా, తండ్రి విడిచినా మనల్ని విడువని ప్రేమ ఆయనది. తన అరచేతులలో చెక్కుకున్న ప్రేమ ఆయనది. మనకు ఆయన ఎవరో తెలియకముందే, మనము ఆయన్ని ప్రేమించకముందే ప్రేమించినటువంటి ప్రేమ మన యేసయ్యది. పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని. అంటే యేసయ్య ప్రేమకు మాదిరి చూపించాడు. ప్రేమ గురించి బైబిల్ లేఖనములు చాలా వివరంగా చెప్పాయి. అసలు ప్రేమించాను అని చెబుతున్న వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో వాక్యము చెబుతుంది. వాటితో మనము మన ప్రేమను పోల్చుకుంటే అప్పుడు అనిపిస్తుంది మనది నిజమైన ప్రేమ కానే కాదు, సంపూర్ణముగా అదొక అవసరము అని. ఆ వాక్య భాగమును మనం ఒకసారి చూసుకుంటే ఇలా వ్రాయబడి ఉన్నది, ప్రేమ మత్సరపడదు అని. మరి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న నీలో మత్సరముందా? నీవు ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న ఆ వ్యక్తి ఎదుగుతుంటే, ఘనత తెచ్చుకుంటుంటే, మంచి స్థానంలో ఉంటే నీవు ఈర్ష్య పడుతున్నావా? అయితే అది నిజమైన ప్రేమ కాదు. దీర్ఘకాలము సహిస్తుంది అని కూడా వ్రాయబడి ఉంది. మరి నువ్వు సహిస్తున్నావా? లేదా చిన్న విషయానికే కోపం తెచ్చుకుంటున్నావా? దయ చూపిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. మరి నీలో ఆ గుణమున్నదా? లేక నీవు ఏమైనా చెయ్యి, నాకు కావాల్సింది ఇవ్వాల్సిందే, తేవాల్సిందే అని మొండి పట్టు పడుతున్నావా? ప్రేమ డంబముగా ప్రవర్తించదు అని వ్రాయబడి ఉంది. మరి నువ్వు ప్రేమించిన వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతూ నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావేమో. జాగ్రత్త, అది నిజమైన ప్రేమ కానే కాదు. అమర్యాదగా నడవదు, అంటే మర్యాద లేకుండా ఆ వ్యక్తిని గురించి మాట్లాడడం కూడా ప్రేమ కాదు. స్వప్రయోజనమును విచారించదు, నాకేంటి లాభము ఈ వ్యక్తిని ప్రేమిస్తే అనే ఆలోచన నీలో ఉంటే అది కూడా నిజమైన ప్రేమ కాదు. త్వరగా కోపపడదు. మరి నీవేమో వెంటనే ఆ వ్యక్తిపై కోపం తెచ్చుకుంటున్నావు, అపకారమును మనసులో ఉంచుకొనదు. మరి మనము ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నామని చెబుతూనే ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే అది మనసులో పెట్టుకొని ఇక మాట్లాడం.
దుర్నీతి విషయములో సంతోషపడక సత్యమునందు సంతోషించును. అంటే మనము ప్రేమించిన ఆ వ్యక్తి తప్పు చేయకుండా యథార్థంగా ఉండినప్పుడు సంతోషించే వారముగా మనం ఉండాలి. చివరిగా అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. మరి ఈ క్వాలిటీస్ అన్నీ ప్రేమ అని చెప్పుకుంటున్న ప్రేమలో ఉన్నాయా? సహిస్తున్నామా? భరిస్తున్నామా? నమ్మకముతో ఆ వ్యక్తితో జీవిస్తున్నామా? లేక ఎప్పుడూ అనుమానిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి. కానీ దేవుని ప్రేమలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఆయన మన కోసం భరించాడు, మన కొరకు సహించాడు, లాభం చూసుకోలేదు. మనల్ని ఎక్కడా కూడా తక్కువ చేయకుండా నా బిడ్డలు అని సంబోధించాడు. మనం తప్పు చేస్తే వాటిని గుర్తుకు తెచ్చుకోకుండా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిదండి నిజమైన ప్రేమ? మనుషులమైన మనదా? పరిశుద్ధుడైన దేవునిదా? కాబట్టి మొదట మనము దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన ప్రేమించిన రీతిగానే మనము మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన స్నేహితులను, మన సంఘాన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞను నెరవేర్చుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృప కనికరములు కలిగిన దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు. అయ్యా, మరి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలసి ఉన్నదని మీ యొక్క ఆజ్ఞ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, బలపరిచారు, ఆదరించారు. ఈ లోకములో తండ్రి మమ్మల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీరేనని ప్రభా. ఏ స్వార్థము లేకుండా, ఏ కపటము లేకుండా, ఎటువంటి తండ్రి ఆలోచన లేకుండా ప్రభువా, మా పైన కోపం తెచ్చుకోకుండా మమ్మల్ని దయతో, కృపతో కాపాడుతూ రక్షిస్తున్న దేవుడవు నీవే అని ప్రభువా, ప్రాణము కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించే దేవుడవని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి ఎంతగానో ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి వారికి ఉన్న సమస్యలను బట్టి మీ పాద సన్నిధిని చేరి ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృప చేత తండ్రి వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, బాధలు అన్నిటి నుండి విడుదల దయచేయండి. అయ్యా, వారికి ఉన్న అనారోగ్యములను తీసివేయండి ప్రభువా. అయ్యా, సంపూర్ణ స్వస్థతను దయచేయండి ప్రభా. మీ నోటి మాట ద్వారా సర్వమును సృష్టించిన దేవుడవు తండ్రి, ఒక్క మాట చేత బిడ్డలను మీరే తండ్రి స్వస్థపరచమని, వారికి ఉన్న తండ్రి ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. అయ్యా, మరి వారికి ఉన్న భయాందోళన నుండి విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా, మరి ఎందరైతే బిడ్డలు ప్రభ ఈ రోజున రుణ భారాలతో తండ్రి ఉన్నారో, మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. వారికి ఉన్న రుణములను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఉద్యోగ సమస్యల నిమిత్తము మీకు ప్రార్థిస్తున్న బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకించండి. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, వారికి మీ సహాయము దయచండి, మీ జ్ఞానమును దయచండి ప్రభా. మంచి మార్కులతో బిడ్డలు మరి జాబును సంపాదించుకుంటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ యొక్క కాడిని మోసే కృపను దయచేయండి. పాపం వైపు, లోకం వైపుకు వారు తిరగకుండా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. భార్య భర్తల మధ్య విభేదాలు ప్రభా మరి విడిపోయి ఎంతో కాలం అవుతుండగా ప్రభా, వారి కుటుంబాలను కట్టుకోవడానికి అయా మీ యొక్క సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనముల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. అయా, రైతులను దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. ఎటువంటి నష్టాలు బిడ్డలకు రాకుండా మీ యొక్క కృప, కాపుదల, మీ యొక్క ఆశీర్వాదము, మీ హస్తము బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా, మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను, అధికారులను తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకము చేసుకోనండి ప్రభువా. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పరిచర్యను అంతటిని దీవించండి. అనేకులు ప్రభువా మరి తండ్రి మీరిచ్చు మహిమను పొందుకొని ప్రభువా, మీరిచ్చు ఆశీర్వాదములు పొందుకొని మీ నామాన్ని ఘనపరిచే రీతిగా ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిలో
సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు మా కొరకు త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను తండ్రి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.